హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. మీరు చూసారు లాస్ట్ వ్లాగ్లో అలీపూర్ జూ బయట పానీపూరి అయితే తినిపించింది మా ఆవిడకి. అక్కడ నుండి మా రూమ్కి అయితే వచ్చేసాం, షాలిమార్. అది షాలిమార్ స్టేషన్ ఎదురుగా మా రూమ్ అనమాట. షాలిమార్ స్టేషన్ కూడా మీకు చూపిస్తాను తర్వాత వ్లాగ్లో. అలాగే ట్యాక్సీలో మనం వెళ్ళడం కూడా మీరు చూశారు. అలాగే రెండో రోజు ఎర్లీ మార్నింగ్ నేనైతే టిఫిన్ షాప్కి వెళ్ళాను. కచోడీలు అయితే చాలా ఫేమస్ అనమాట అక్కడ. ఓకేనా, చిన్నప్పటి నుండి ఆ షాప్ అయితే నేను చూస్తున్నాను. ఫ్రెండ్స్, రెండో రోజు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యాక మన హోటల్ రూమ్ నుండి చెప్పాను కదా, షాలిమార్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది షాలిమార్ హోటల్ అనేసి. అక్కడ నుండి అయితే 1 కిలోమీటర్ దూరంలో నడుచుకునే మార్కెట్ వద్ద నుండి అయితే వెళ్ళాలి. అలాగే షాలిమార్ స్టేషన్ 2వ నంబర్ గేటు, అంటే అక్కడ ఫ్లైఓవర్ లేదనమాట, ఫుట్ ఓవర్ కూడా లేదు, బ్రిడ్జ్. మనమైతే పట్రాలు రైలు ట్రాక్స్ అయితే క్రాస్ చేసుకొని రావాలి. చాలా యాక్సిడెంట్స్ అయితే అక్కడ జరుగుతూ ఉంటాయి. ఓకేనా, అది కూడా మీకు ట్రైన్ మాకు ఎలాగా అడ్డు వస్తుంటుందో మీకైతే లాస్ట్లో ముందు అయితే చూపిస్తాను. ఇది కచోడీ షాప్ అనమాట. కచోడీలు, సమోసా, ఇంకా మనకి జలేబీలు అయితే వేస్తూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, 5 రూపీస్ ఓన్లీ కచోడీ. ఎంత పేదవాడైనా కడుపు నిండా తిని కోల్కతా మన వెస్ట్ బెంగాల్ అయితే పడుకుంటాడు. ఓకేనా, ఎవరు కూడా ఆకలితోనైతే పడుకోరు, ఎందుకంటే అక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఇస్తారనమాట. ఒక చేప భోజనం మీరు తీసుకుంటే మన వైజాగ్ ఇటు సైడ్ అయితే 120 రూపాయలు 130 రూపాయలు చేపతో భోజనం అనమాట, మీల్స్. అలాగే అక్కడ నాన్ వెజ్ 50 రూపాయలు ఓన్లీ, అంటే 150 రూపాయలు 200 గడించినోడు కూడా డైలీ లేబర్లు ఉంటారు కదా, కూలీలు, వాళ్ళు కూడా కడుపు నిండా తినేసి పడుకుంటారు అనమాట. తెల్లారిసరికి టిఫిన్ 10 రూపాయలు ఇస్తే 2 కచోడీలు, 10 రూపాయలు ఇస్తే 2 జిలేబీలు, 20 రూపాయలు టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చీప్ అండ్ బెస్ట్లో తీసుకుంటే మీకు 10 రూపీస్లో ఘుగ్ని, అంటే ఒక కూర టైప్ ఉంటుంది, బఠానీ శనగల కూర. అలాగే ఒక బ్రెడ్ అనమాట, బ్రెడ్ 7 రూపాయలు. ఓకేనా, ఆ 2 తినేసి కూడా జనాలు అయితే బతికేస్తుంటారు. పేదవాళ్ళు అంటున్నాను, ఎందుకంటే అక్కడ చాలా, అంటే ఎవరు కూడా పడుకోరు అనమాట నాకు తెలిసి. పేదవాళ్ళు ఒక 20 రూపీస్ ఉంటే మీకు ఎవరైనా మీకు అక్కడ టిఫిన్ హ్యాపీగా తినగలరు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే భోజనం 50 రూపీస్, అంటే రోజుకి 150 రూపాయలు మహా అయితే ఖర్చు అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ చూసుకుంటే కచోడీలు చూసారు కదా, కచోడీ కూడా దాని లోపల మనకి బఠానీ శనగలు ఉంటాయి కదా, అంటే సారీ గ్రీన్ పీస్, మనకి మటర్ అంటారు, అదైతే శుభ్రంగా మిక్సీ చేసి దాంట్లో కొన్ని మసాలాలు వేసి, మసాలా ఈ అంటే అది ఇచ్చేస్తారు కదా కచోడీ, దాని మధ్యన పెట్టి కచోడీ అయితే పాముతారు, దానికి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తారనమాట. అలాగే ఈయన దగ్గర ఒక కుక్క ఉండేది, చాలా అంటే ఏజ్డ్ వరకు అదైతే కుక్క వీళ్ళ దగ్గర బతికింది. అయితే అది చనిపోగానే దానికి ఫోటో, దానికి దండ అన్నీ ఉంటాయి, వీళ్ళ షాప్ లోపల ఉంటుంది. నేను ఆ ఫోటోది వీడియో తీస్తుంటే, వద్దు బాబు మళ్ళీ మాకు అన్ని జ్ఞాపకాలు అన్నీ మళ్ళీ ఇదవుతాయి, మరి తీయకండి అనేసి అన్నారు. బయట మీరు తీసుకోండి అనేసి అన్నారు. లోపల అయితే మీకు ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చూసారు కదా కచోడీలు, నేను కూడా మేము ముగ్గురమే కాబట్టి ఒక 15 కచోడీలు అయితే తీసుకున్నాను. అలాగే ఒక 20 రూపీస్ జిలేబీ అయితే తీసుకున్నాను. ఓకేనా, జిలేబీలు చాలా టేస్టీగా ఉంటాయి, లైట్ అంటే షుగర్తో చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ కచోడీ కూడా మనకైతే ఆంధ్రాలో ఎక్కడ కూడా దొరకవు కచోడీలు, నేనే అప్పుడప్పుడు మా ఇంట్లో చేస్తూ ఉంటాను. ఆ కచోడీ రెసిపీ కూడా మీకు ముందు ఎప్పుడైనా నా బ్లాగ్స్లో అయితే చూపిస్తాను. ఓకేనా, అలాగే ఇప్పుడు ఈ కచోడీ వేస్తున్నాను కదా, కచోడీ తీసుకొని మళ్ళీ నేను బితేతల మార్కెట్ నుండి అలా నడుచుకొని వెళ్తాను. ఆ బితేతల మార్కెట్ మొత్తం చూపిస్తాను. అలాగే మనకి వెస్ట్ బెంగాల్ అంటే కోల్కతా ఫిష్ అంటే చేపల కోసం కూడా చాలా ఫేమస్. అక్కడ బతికిన చేపలకి మీ ఎదురుగా, కళ్ళు ఎదురుగా బతికిన చేపలు ఉంటాయి. ఆ చేప తీసి మీ ఏ చేప అంటే ఆ చేప తీసి వెయిట్ చేసి అమౌంట్ చెప్పి ఆ చేప అయితే మీ ఎదురుగా కోస్తారు. అందుకని చాలా టేస్టీగా ఉంటాయి అవి. మనకి ఇటు సైడ్ కూడా దొరుకుతాయి, జట్టీకి వెళ్తే, మన వైజాగ్ జట్టీకి వెళ్ళినా దొరుకుతాయి. కానీ అక్కడ ఆ మాట వేరే, ఆ మసాలాలు అవన్నీ వేస్తారు కదా బెంగాలీస్, చాలా బాగుంటుంది. అలాగే మన స్వీట్స్ చూసుకుంటే మనకి రసగుల్లా అయితే అక్కడ చాలా ఫేమస్ అనమాట. రసగుల్లా అంటారు కదా, అక్కడ లాంటి రసగుల్లా మీకు ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకదు. ఓకేనా, అలాంటి స్వీట్స్ అంటే అంత వెరైటీ స్వీట్స్ కూడా మీకు ఇంకెక్కడ కూడా దొరకదు. రోడ్ సైడ్ చిన్న బడ్డీ అనమాట, కానీ రోజుకి వీరైతే ఒక 25,000 to 30,000 సేల్ చేస్తారనమాట. అంటే అడిగితే చెప్పారు, బెంగాలీలోనే అడగాలి, ఎందుకంటే వాళ్ళకి హిందీ అయితే మ్యాక్సిమం అంతగా రాదు, 75% 50% హిందీ, మ్యాక్సిమం బెంగాలీ అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే బెంగాలీ కుర్రలతో మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో హిందీలో మాట్లాడితే
అదొక టైపు అంటే లాంగ్వేజ్ ఉంటుంది, మనకైతే నవ్వు వచ్చేస్తుంది. అందుకని నేనైతే బెంగాలీలోనే మాట్లాడుతున్నాను. ఎర్లీ మార్నింగ్ చెప్పాను కదా, ఈయనైతే పూజ చేసుకుంటున్నాడు. ఓకేనా. అలాగే ఫస్ట్ కచోడి ఇంకా ఫస్ట్ జిలేబీ అయితే సైడ్ అంటే దేవుడి కోసమని సైడ్ పెట్టేస్తారనమాట. దాని తర్వాత ఎవరికైనా సర్వ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈయనేనమాట అక్కడ ఓనర్. రోడ్ సైడ్ అంటే చూసారు కదా, రోడ్ సైడ్ అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది. ఇది బిత్తతల బజార్ నుండి మనం టోల్ ట్యాక్స్ వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. రోడ్ పాయింట్నే ఉంటుంది, ఆ జంక్షన్లోనే. చూసారు కదా పైన అంటే సమోసాలు, కచోడీలు, జిలేబీలు. ఇప్పుడైతే నేను నా పార్సల్ తీసుకున్నాను. నాకైతే బిల్లు ఒక 75 రూపాయలు బిల్ అయింది. ఓకేనా. ఇక్కడ నుండి మనం ఇప్పుడు బిత్తతల మార్కెట్ నుండి, ఇది చూసారు కదా ఆ రోడ్ క్రాస్ అయ్యాక ఇక్కడ నుండి అయితే బిత్తతల మార్కెట్ అనమాట. మార్నింగ్ కాబట్టి అంతగా ఇంకా షాప్స్ ఏమీ ఓపెన్ అవ్వలేదు. అలాగే బిత్తతల బజార్ ఈ పేరు ఎలా పడిందంటే, అటు సైడు బతాయి అంటే దేవుడు పేరు కూడా అదేనమాట. ఆ మాత పేరు అమ్మవారి గుడి ఉంటుంది పక్కన. ఈ రోజున నేను నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు నేనైతే మీకు ఆ గుడి కూడా చూపిస్తాను. ఇది మొత్తం కూడా బిత్తతల మార్కెట్. చూసారు కదా పనసకాయలు అవన్నీ కూడా, ఇక్కడ పువ్వులు అవన్నీ కూడా కిరాణా షాపులు. ముందు మీకు ఫ్రూట్స్, ముందు చేపలు అవన్నీ కూడా మీకు చూపిస్తాను. చేపలు కూడా అక్కడ అమ్ముతుంటారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చాలా తక్కువ ఇలాంటి మార్కెట్స్ మీరు చూడాలంటే ఈవినింగ్ టైమే చూడాలి. ఈవినింగ్ టైం అయితే చాలా రష్గా ఉంటుంది మార్కెట్స్ అనేవి. అలాగే ఇక్కడ సైడ్ చూసుకుంటే మొత్తం కూరగాయలు, ఫ్రెష్ కూరగాయలు వస్తాయి. ఇక్కడైతే మనకి పొట్లకాయలు అవైతే దొరకవు. అక్కడైతే పొట్లకాయలు చాలా ఎక్కువ అంటే పండిస్తారనమాట అటు సైడ్ ఎక్కువగా. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకైతే ఇక్కడ చేపలు అయితే ఉంటాయి. చేపలు, గుడ్లు అవి కూడా చాలా వరకు అక్కడ సేల్ చేస్తారు. చూసారు కదా కింద చేపలు వేశారు. అలాగే మనకి బొట్టల్లో ప్లాస్టిక్ ఇచ్చేసి దాంట్లోనైతే నీరు వేసి ఇస్తారు. ఆ నీరు వేసి దాంట్లోన మనకైతే బతికిన చేపలు ఉంటాయి. అక్కడ మనం చూస్ చేసుకొని ఈ చేప మనకు కావాలి అంటే ఆ చేప అయితే ఇచ్చేస్తారు. చూసారు కదా చేపలు చాలా వరకు అయితే ఇక్కడ మార్కెట్లో అన్నీ మనకు దొరికిపోతాయి. ఇటు చూడండి చేతితో కొడుతున్నారా, అవన్నీ బతికిన చేపలు అనమాట. అలాగా నీరు ఇలా కొడుతుంటే అదైతే మనకి బతికే ఉంటాయి అవి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. ముందు అయితే మీకు 2 నెంబర్ గేటు అక్కడ మనకి ఎలాగ ట్రైన్స్ వచ్చేస్తుంటే మధ్యకి అంటే క్రాస్ చేయడానికి ఒక 10 నిమిషాలు, పావు గంట అలాగ నిలబడాలి అక్కడ. అది కూడా మీకు చూపిస్తాను, చూస్తుండండి. ఫ్రెండ్స్ 2 నెంబర్ గేట్ అంటారనమాట, 2 నెంబర్ గేటు. అలాంటిదే మనకి రైట్ సైడ్లో ఇంకా అలా ముంజున కూడా ఒక గేట్ ఉంటుంది, అది 3 నెంబర్ గేట్ అంటారు, 3 నెంబర్ గేటు. అలాగే మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఈ పట్టాలు వెళ్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్లో మనకి షాలిమారి స్టేషన్ అయితే ఉంటుంది. ఓకేనా. అక్కడ ట్యాంక్స్ అయితే పెద్ద పెద్ద ట్యాంక్స్ అయితే ఇంకా కడుతున్నారు. అలాగే ఇప్పుడు మనం ఇలా ముందుకు వెళ్ళి ఇక్కడ నుండి అయితే ఒక మనం ఇల్లుకి కూడా వెళ్ళొచ్చు, కానీ మీకు ఇలాగైతే దారి చూపిస్తాను. ఓకేనా. ఇటు నుండి కూడా చిన్న దారి లాగైతే ఉంటుంది. ఆ దారి మనం ఈ ట్రాక్స్ క్రాస్ చేసి ఒక 400 మీటర్స్ నడిచామంటే మన హోటల్ రూమ్ అయితే వచ్చేస్తుంది. షాలిమారి స్టేషన్ ఎదురుగా ఉంటుంది, కౌంటర్ ఎదురుగా. ఓకేనా. ఎవరైనా షాలిమార్ వెళ్తే ఉండడానికి ప్రాబ్లం అయితే మీకు షాలిమార్ హోటల్ అనేసి గూగుల్ మ్యాప్ కొట్టండి, తిన్నగైతే డైరెక్షన్ చూపిస్తుంది. అంటే ఎదురుగా ఉంటుందన్నమాట, మీకు ఏం ప్రాబ్లము ఉండదు. చీప్ అండ్ బెస్ట్ రేట్స్, వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది, వాష్రూమ్స్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. డైలీ ఒక ఆవిడ వచ్చి అక్కడైతే క్లీన్ చేస్తారనమాట రూమ్ మొత్తం. మీరేం చేసిన అవసరం లేదు, మన బిలాంగింగ్స్ జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంచి వాళ్ళు షాలిమార్ హోటల్ అనేసి మీకు ఎదురుగా ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రైను మాకు ఎంతసేపు వరకు అంటే ఈ ట్రైన్ ఒకటి ఉంటుందా, ఇంకొక ట్రైన్ వస్తుంది, అలాగా చాలా వరకు ఇక్కడ నుండి చాలా వరకు మనకి ట్రైన్స్ అయితే ఇప్పుడు డిస్పాచ్ అయితే అవుతున్నాయి అనమాట, డిపార్చర్. ఓకేనా ఫ్రెండ్స్, ముందైతే 1, 2 అయ్యేవి, ఇప్పుడైతే చాలా వరకు ట్రైన్స్ అన్నీ ఇక్కడికే ఇచ్చారు. ఓకేనా, చూస్తుండండి.
చూసారు కదా, నేనైతే అక్కడ 20 మినిట్స్ వెయిట్ చేశాను అనమాట. 20 మినిట్స్ తర్వాత అంటే ఈ ట్రైన్ ఒకటి వెళ్ళింది, ఇంకా దాని తర్వాత ఇంకొక ట్రైన్ అయితే అటు నుండి వచ్చేస్తుంది. అంటే మధ్య మధ్య ఆపేస్తారు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుండి అయితే నేను డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళి అక్కడైతే టిఫిన్ చేసుకున్నాను అందరు కూడా. చూసారు కదా, ఇంకొక ట్రైన్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి, అలాగే షేర్ కూడా చేయండి. ఓకేనా, కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తేగలం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.